అప్పుడు జనాలు అంటారు మా కాలం మునిగిపోయింది, ఎవరు రారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు. మరి ప్రభుత్వం కూడా ఎందుకు పర్మిషన్లు ఇవ్వాలి? పర్మిషన్లు ఇవ్వడానికి కారణం ఏంటండి, జనాలు 2 రకాలుగా ఉన్నదండి. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే వాడిని అక్కడ ఉండనివ్వరు. అదే కొంచెం లూజ్ ఆఫీసర్ ఉండి కొంచెం ఓకే డిఫరెంట్ వేలో మనీ సంపాదించేవాడు అంటే వాటి సంతకాలు పెడతారు. ఒకసారి మనకు వాటర్ బోర్డ్ ఎండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని ఉండే, ఆయన చీఫ్ సెక్రటరీగా ఏపీలో కూడా పనిచేశారు, రిటైర్ అయినారు ఈ మధ్యనే. ఆయన ఉన్నప్పుడు ఒక వాటర్ పాలసీ తెచ్చినాడండి. దాన్ని ఎక్కువ రోజులు నడవనియలే వీళ్ళు జనాలు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్ హ్యావ్ సీన్. ఆయన డాక్టర్ పీకే మోహన్ తేని మున్సిపల్ కమిషనర్ ఉండిండు. అలాంటి ఆఫీసర్స్ ఇప్పుడు మనకు చాలా కరువైపోయారండి. కానీ సార్ ఇక్కడ మనం మీరు భర్త హైదరాబాదీ 80s, 70s, 90s వరకు హైదరాబాద్లో నీటి తీవ్రత ఎట్లా ఉన్నది? ఆనాడు ప్రభుత్వాలు ఏ పరిష్కారం చేసినాయి? అంతకుముందు అంటే హైదరాబాద్లో వాటర్ రిసోర్సెస్ చాలా ఉండినాయండి. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ హైదరాబాద్కు చుట్టుముక్కల ప్రాంతాల్లో హైదరాబాద్ కలిపి 180 చెరువులు ఉండేవి. ఇప్పుడు మీరు ఏళ్ల పైన లెక్కెట్టవచ్చు. అన్నీ ఆక్రమణకు గురయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వైఖరి, డబ్బున్నొందే రాజ్యం, బలమున్నొందే రాజ్యం అట్లా తయారైపోయాయి. ముందులాగా నీతి నియమాలు నేనేమన్నా చేసిపోవాలని. ఎగ్జాంపుల్ చెప్పండి, మిషన్ భగీరథ అని ఒకటి పెట్టారండి. అంటే మంచి ప్రాజెక్ట్, వెరీ గుడ్ ప్రాజెక్ట్. నేను అంటే వన్ ఆఫ్ ద లవ్లీ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ. అన్ని ఉన్న చెరువులైనా కాపాడుకుందాం, వాటిలో పూటిగా తీయండి బాబు. మిషన్ కాకతీయ పూటిగా తీసిండ్రు అది. మిషన్ కాకతీయ ఆ పూటిగా తీయడానికి ఏం చేశారు, అందరు రైతులకు చెప్పారు, మీరు అందులో చిన్న మట్టి పూటిగా తీసుకోండి, మీ పొలాల్లో చల్లుకోండి. అంటే ఉచితంగా ₹1 ఖర్చు కాకుండా రైతులు వాళ్ళ డబ్బులే పెట్టి తీసుకెళ్ళి వాళ్ళ ట్రాక్టర్స్తోనే మిషన్ కాకతీయతో అన్నీ చేసుకున్నాక అదృష్టవశాత్తు ఆ ఇయర్ చాలా వర్షాలు పడ్డాయి, అన్ని చెరువులు ఫుల్ అయ్యాయి. తర్వాత మిషన్ భగీరథ ఒకటి తెచ్చారు గత ప్రభుత్వం. మిషన్ భగీరథ కింద లిఫ్ట్ ఇరిగేషన్, వరల్డ్లోనే బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణది. మీరు నెట్లో కొట్టి చూడండి, వరల్డ్లో బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్. ఆ ప్రాజెక్టు కూడా మనకు తొందరగా అవ్వాలి, జనాలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి సింగిల్ టెండర్ ఇచ్చి బిహెచ్ఎల్ సంస్థనే, అందులోనే వర్క్ చేశాను నేను, ఎంటెక్ థర్మల్ ఇంజనీరు. అయితే అందులో మిషన్ భగీరథలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్ని కట్టా అంటే 7 స్టేజెస్లో పంపింగ్ చేసి అది చాలా పెద్ద ప్రాజెక్ట్ నిర్మించి ప్రజల జీవనోపాధికి రేపు భవిష్యత్తులో అవసరం పడతాయని నింపారు. మీరు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ అవన్నీ వినాయక సాగర్ అని చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఆ ప్రాజెక్ట్స్ అని విజిట్ ఆ ఏరియాలో తాగునీటి సమస్య లేదు కదా? ఆ ఏరియాలో తాగునీటి సమస్య చాలా తక్కువ ఉందండి. సాగునీటికి తాగునీటికి రెండింటికి అవసరాలు పడుతున్నాయి. అవి ఇప్పుడు బాగున్నది. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు తాగునీళ్ళ మీద ప్రజలు మీకున్న అవగాహన మేరకు ఈ ఏడాది 2 ఏళ్ల కాలం ఎంత ఖర్చు పెట్టారు హైదరాబాద్లో తాగునీటి పైన? యాక్చువల్ ట్యాంకర్లకు అంటే చాలామంది చాలా ఖర్చు పెట్టారండి. ఒక్కో ట్యాంకర్ ₹1,200 చొప్పున ఏదో ఉన్నారు. అయితే ట్యాంకర్ రావాలంటే ట్యాంకర్ డబ్బులు కట్టంగానే రాదు. ఆ డ్రైవర్కు ఇంత లంచం ఇవ్వాలి, వాడు ట్యాంకర్ తెచ్చేవానికి ఇవ్వాలి, ఎన్నో రకాల ఇబ్బందులు పడాలి. అన్అఫిషియల్గా చాలా కష్టాలు పడతాయి. ఇప్పుడు మీరు ముందు రోజుల్లో ట్యాంకర్ బుక్ చేస్తే మీకు 2-3 గంటల్లో ట్యాంకర్ వచ్చేది, ఒక 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్ని ట్యాంకర్లను క్యాటర్ చేస్తారు, కమిన్ క్యూ అనమాట. సో వాడికి కొంచెం లంచం లాగా ఇస్తే, బక్షీస్ ఇస్తేనే వాడు వస్తాడు. ఆ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. రెండవది, ఎక్కడైనా నీ వాటర్ సోర్స్ కనబడ్డాయంటే ఈ ప్రైవేట్ వాళ్ళు బోర్వెల్స్ వేసి అన్అఫిషియల్గా ప్రైవేట్ వాళ్ళు కూడా ట్యాంకర్లలో నీళ్ళు తెచ్చి అమ్ముకుంటున్నారు. ఫస్ట్ నీళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావద్దు. నీళ్ళు ఉచితంగా భగవంతుడు ఇచ్చిన ఇది వనరులు, దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఎందుకు పాలసీ తీసుకోవడం లేదని? ప్రభుత్వం పాలసీ ఎందుకు తీసుకోవట్లేదంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. నిర్దిష్టమైన పాలసీ తీసుకోవాలంటే మనం ఎక్కడున్నాం, మన అసలు ఏంది పరిస్థితి తెలియదు. ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తేనే కదా భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. భూ ఆక్రమణ ఎట్లా జరుగుతుందండి? డిపార్ట్మెంట్ వాళ్ళు కదా. అందుకే ఇప్పుడు రంగనాథ్ గారు వచ్చి మూసి క్లీనింగ్ అన్నారు. కానీ అంతలోపల అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా. అది 8,000 ఇండ్లు కూలగొట్టారు. వాళ్ళందరి లైఫ్ ఎంత చెడిపోయింది. మొత్తం ఫ్యామిలీస్ రోడ్న పడేస్తారు ఓవర్ నైట్. వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఉంటారు, అలా సగం మందికి చదువు రాదు, ఆ నోటీస్ చదవరు, తెలియదు. వాళ్ళందరూ సడన్గా పడుకున్న వాళ్ళు లేచి బయటకు పోవాల్సి వచ్చింది. కానీ అంటే ఇక్కడ
మన దేశంలో వేరే రాష్ట్రాలు ఏమైనా ఈ తాగునీటి పాలసీ ఏమైనా ఉన్నదా? రాగునీటి పాలసీ నిర్దిష్టంగా ఏ రాష్ట్రానికి సరిగా లేదు. మన దేశంలో మన ఇప్పటి వరకు దేశం ఏ రాష్ట్రానికి నిర్దిష్టమైన వాటర్ పాలసీ లేదు. బెంగళూరులో ట్రై చేశారు, అది ఇంకా 100% ఇంప్లిమెంట్ అంటే అవ్వలేదు. ఏం వాళ్ళ ప్రయత్నం ఏమిటి, ఏం చేసి వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాటర్ ఎట్టి పరిస్థితుల్లో వాటర్ను వేస్ట్ వాటర్ కింద వాడొద్దు, వాటర్ నిల్వలు పెంచాలి, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి, వర్షం నీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేయాలి, వర్షం నీళ్ళను డైవర్ట్ చేసి ఎట్లాగైనా సరే దాన్ని చెరువుల్లో పోయేట్టుగా చేయాలి. ఇక్కడ కూడా చేశారు, కానీ అది సక్సెస్ఫుల్గా అవ్వాల. వాటర్ పాలసీ అనేది నిర్దిష్ట క్లియర్గా ఉండాలి. మనిషి లేవగానే వాటర్ చూడగానే ఆ పాలసీ గుర్తు రావాలి. ఇప్పుడు మనం రోడ్డు పైన పోగానే ఎలాగైతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ వీ ట్రావెల్, అంతే కదా, వేరే దేశాల్లో రైట్ సైడ్ పోతారు, మనం లెఫ్ట్ సైడ్లో పోవాలా అనేది ఆటోమేటిక్గా వచ్చిందో వాటర్ గురించి కూడా అట్లా మనుషులు అవగాహన రావాలి. వాటర్ ఎంత వేస్ట్ చేస్తున్నాం ఏంటి, వాటర్ ఒకటి షేవింగ్ చేసుకుంటా ఉంటే ఆ వాటర్ అంతసేపు నీళ్ళు పోతూనే ఉంటాయి పట్టించుకో. అది ఎందుకంటే ఓపెన్ చేసి వదిలేస్తారు. అది ఏంటి, అది అంత ఇదిగా దానికి పరిష్కారం చాలా జాగాల్లో, చాలా హోటల్స్లో, ట్రైన్స్లో కూడా దానికి స్ప్రింగ్ లోడెడ్ వాల్ అని తెచ్చారు. మీరు వదిలేస్తే అది క్లోజ్ అవుతుంది. అలాంటివి ఎన్నో పెట్టారు. ఇది గత 30 ఏళ్ళ నుండి ఉన్నాయి, 40 ఏళ్ళ నుండి ఉన్నాయి. కాకపోతే జనాల్లో కూడా రెక్లెస్నెస్ అంటే నెగ్లిజెన్స్ ఎక్కువ. ప్రతి ఇంట్లో మోటార్లు పెట్టి పంపు పెట్టి ఇది వాటర్ ఎక్కించుకోవడము, ప్రతి వాళ్ళ వెహికల్స్ వాష్ చేయడము, దాన్ని మిస్యూజ్ రోడ్ల మీద వదిలేయడము. మీరు వాటర్ వచ్చినప్పుడు చూడండి, ఏ బస్తీలో అయినా నీళ్ళు రోడ్ల మీద పోతూనే ఉంటాయి. ఆ నీళ్ళని కనీసం ఏమైనా సేవ్ చేద్దామని పైగా అంతా ఎంతో ఇంతో చదువుకున్న వాళ్ళు. ముందు బస్తీల్లో కాలనీలో అక్కడక్కడ బోర్వెల్స్ ఉండేవి. బోర్వెల్ అంటే ఏంది, ఇప్పుడు నా మనవాడికి నేను చూపించలేకపోతున్నాను. వాట్ ఈస్ బోర్వెల్ అంటే లేదు, బోర్వెల్ అనేదే లేదు. అది మీ మనవాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అని చెప్పి అందులో చెప్తుంటే లెసన్లా వాట్ ఈస్ బోర్వెల్ ఈజ్ ఆస్కింగ్. ఆయనకి తెలియదు బోర్వెల్ అనేది చూపించమంటాడు వాడు. దానికి ఏదో బొమ్మలు చూపించాలి, పిక్చర్స్ ఉంటాయి కదా. సో ఆ పరిస్థితి రావద్దండి. ప్రజలు కూడా ప్రభుత్వానికి కోఆపరేట్ చేయాలి. ప్రజల్లో ఎంతసేపు కోఆపరేట్ చేస్తే ప్రభుత్వం కూడా మంచిగా పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం తెలియదని కాదు, వాటర్ ప్రాబ్లం ఉందని, చెరువులు అవసరమని తెలియదు కాదు, కానీ ప్రభుత్వాలు కూడా వేరే వేరే రకంగా ఆలోచించి ఈ పరిస్థితి. కానీ మనకు ఎవరు అంటే ఏ క్యాబినెటో ఏ ముఖ్యమంత్రి అని అనుకుందాం, ఎవరి హయాంలో ప్రజలకు తాగునీటి సమస్యను పర్ఫెక్ట్గా అడ్రస్ చేసిండ్రు? నాకు తెలిసి కేసీఆర్ హయాంలో అండి. కేసీఆర్ చాలా అడ్రస్ చేశాడు. అది ఇంకా రాబోయే ఒక 2-3 తరాలకు చాలా ఉపయోగకరం ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇంకా మనం. ఎందుకు అట్లా మీరు అంత అథెంటిక్గా చెప్తున్నారు? ఎందుకంటే ఎన్ని డ్యాములు కట్టారు చూడండి మీరు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు. అని రిజర్వాయర్ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి, అసలు సాధ్యం ఎలా అవుతుంది అనేది. ఇంప్రెస్ అయ్యారా మీరు? చాలా ఇంప్రెస్ అయ్యాను.